డివిజన్ రాశారు కదా పూర్తిగా మాట్లాడతారా కదండి పేపర్స్ డీటెయిల్ పనికొచ్చారు తీసుకో మరి పనికి అందేందుకు పెన్ను ఉంది దగ్గర మేడం ఎవరు పెన్ను ఒకటి ఎవరు జేపీ గారు సభా ప్రాంగణానికి విచ్చేశారు. నమస్కారం సార్. హడావుడికి కొద్దిగా టైం తీసుకుని ఓరు కొట్టినా కూడా మూసాపేట నాకు 10 లొకాలిటీస్ మీరు ఐడెంటిఫై చేశారు. అది కరెక్ట్ కాదు, ఇంకా మిస్ అయ్యి దీనిలో ఉన్నాయి. బాలాజీ నగర్, వివేక్ నగర్, భరత్ నగర్, వెంకటేశ్వరి నగర్, కార్తీక్ నగర్, మూసాపేట, ప్రగతి నగర్, జనతా నగర్, అధికారులకు, పాత్రికేయ ప్రేమ, కుకట్పల్లి నియోజకవర్గం మన ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారిని సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాం. సభను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. పద్ధతి ఏమిటో ప్రజలకు అర్థమయ్యే ఏర్పాటు జరుగుతుంది. మనకున్నటువంటి పలుకుబడి మేరకు దాన్ని ఆ గాడిని పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కానీ వ్యవస్థ మారాలంటే మనమంతా పూనుకోవాలి. అంచేత ఒకటేమో ఏ శాఖ వారికి ఆ శాఖ వారికి ప్రయారిటీస్ మనం ఐడెంటిఫై చేసుకుని డివిజన్ వారీగా, బస్తీ వారీగా అత్యవసరం అంటే మనకు తెలుసు. అవి ఐడెంటిఫై చేసుకున్నాయా, ఫస్ట్ ప్రయారిటీ ఈ పనులు వెంటనే వచ్చే 2 నెలల్లో మీరు పూర్తి చేసే బాధ్యత ఇది, లేకపోతే బతుకు దుర్భరం, ఇది మా కనీస హక్కు పనులు కడుతున్నందుకు అని వారితో కూర్చోవడం. రెండవది, ప్రతి డివిజన్లో, ప్రతి కాలనీలో, ప్రతి బస్తీలో కూడా స్థానికంగా కమిటీలు కొన్ని ఉన్నాయి, మరి కొన్ని చోట్ల లేవు. ఎక్కడికక్కడ అక్కడే వెల్ఫేర్ అసోసియేషన్స్ ఏర్పాటు చేసుకున్నారు, మరి కొన్ని చోట్ల లేవు. లేని చోట్ల కొన్ని కమిటీలను ఏర్పాటు చేసి, ముఖ్యంగా యువతతో మహిళలతో వారిద్దరికీ పాత్ర కల్పించి, ఆ కమిటీలకి ఈ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ గారి ఆఫీస్తో కానీ మిగిలిన శాఖలతో కానీ సంధానం చేయాలి. ఇది మళ్ళీ ప్రతి బస్తీలో ఆ పనిచేయడం కష్టం అనుకుంటారు కాబట్టి డివిజన్కి ఒక ఆఫీస్ని ఏర్పాటు చేద్దాం, డివిజన్కి ఒక పౌర సేవా కేంద్రం, ఈ మొత్తాన్ని కూడా కోఆర్డినేట్ చేయడానికి. ఆ డివిజన్లో ఉన్నటువంటి కమిటీ
ప్రతి బస్తీతో ప్రతి కాలనీతో లింక్ ఉండాలి. ఏ సమస్య వచ్చినా కూడా మనం కళ్ళు మూసుకుని బ్యూరోక్రాటిక్గా పనిచేయడం కాకుండా వెంటనే ఒక ఫోన్ చేస్తే ఆ బస్తీలో ఉన్న వాళ్ళు తెలియాలా, అదే బస్తీలో వాళ్ళు తెలిస్తే వెంటనే పౌర సేవా కేంద్రానికి తెలియాలి. ముందు 2 ప్రారంభించుకునే పౌర సేవా కేంద్రాలు బహుశా ఈ నెలలోనే ప్రారంభమవుతాయి. కాలక్రమేణా 8ని ఏర్పాటు చేసుకోవటం. ఎమ్మెల్యే అలవెన్స్ మీకు అది కూడా అర్థం కావాలి. 35,000 రూపాయల నెలకి ఎమ్మెల్యే అలవెన్స్ని అసెంబ్లీ ఇస్తుంది. అది కాకుండా ఒక 5,000 రూపాయలు జీతం కూడా ఇస్తారు. ఈ 40,000 రూపాయలు కూడా అత్యవసరంగా ముందు ఈ పౌర సేవా కేంద్రాలకి ప్రతి నెల కేటాయించడం జరుగుతుంది. కూకట్పల్లి నియోజకవర్గం వరకు అది చాలదు. మనం 7 పౌర సేవా కేంద్రాలు నడపాలని చెప్పంటే బహుశా మనకి 1,00,000-1,50,000 ఖర్చు అవుతుంది సరిగ్గా చేయాలనుకుంటే. దానికి మనం కొందరు స్పాన్సర్స్ని తీసుకుందాం. కొంతమంది ముందుకు వచ్చేవారు ఉన్నారు. ప్రతి డివిజన్లో ఒక పౌర సేవా కేంద్రం. ఈ మొత్తానికి ఈ నగరానికి, కూకట్పల్లి నియోజకవర్గానికి, రాష్ట్రం మొత్తానికి ఆ మాటకు వస్తే అవసరాన్ని మేరకు ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. 40405050 కాల్ సెంటర్ ప్రతి డివిజన్కి ఉండక్కర్లే. ఎందుకంటే కాల్ సెంటర్ 108కి రాష్ట్రం మొత్తంలో లక్షల కాల్స్ వస్తుంటే ఒక్క సెంటర్ సరిపోతుంది. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే ఒక్క కాల్ సెంటర్ చాలు. ఏ పౌరుడికైనా సరే సమస్య వస్తే ఇవన్నీ నాకు అర్థం కావట్లేదండి, జేపీ గారు చాలా చెప్పారు కానీ ఏంది ఇదంతా, ఈ డివిజన్ కమిటీ ఏంటో ఇంకోటి ఇది తెలియదండి, ఏం చేయాలా? 40405050 వాళ్ళకి ఒక్క ఫోన్ చేసి సమస్య నిర్దిష్టంగా చెప్పి మీ వివరాలు చెప్తే వాళ్ళు వెంటనే ఆ సమస్యని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి ఎవరిని రీచ్ అవ్వాలో వారిని రీచ్ అవుతారు. ఆ ఫాలో అప్ వారు చూసుకుంటారు. ఇక ఆ డివిజన్ కమిటీ ఎవరో వారు టైప్ చేస్తారు. అలాగే మీ బస్తీ కమిటీ, కాలనీ కమిటీ ఎవరో మీకు తెలియకపోవచ్చు. అందరికీ కమిటీ ఎవరు తెలియదు కాదు, కొంతమంది తెలియవచ్చు. తెలియకపోయినా కూడా వీరు వాళ్ళని టైప్ చేసి ఆ కాలనీ కమిటీతో సంధానం చేస్తారు. ఫాలో అప్ వారు చూసుకుంటారు. కాబట్టి పౌరుడికి నేను ఎక్కడికి పోవాలా, ఏం చేయాలా తలనొప్పి ఉండదు. అది చేస్తే ఖచ్చితంగా సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని నేను చెప్పను. అది పరిష్కారం కావాలంటే వ్యవస్థ మారాలి, వనరులన్నీ ఇక్కడ వాళ్ళ అధికారం మీ చేతుల్లో పెట్టేయాలి. కానీ ఇప్పుడు మనం చెప్పిన మేరకు చేస్తే ఖచ్చితంగా 5 సంవత్సరాల కాలంలో మీ అందరి భాగస్వామ్యంతో, నాయకత్వంతో కూకట్పల్లిలో ఖచ్చితంగా ఎప్పుడూ సాధించని ఫలితాలు సాధించగలం. ఈ రాష్ట్రం మొత్తంలో ఆదర్శ నియోజకవర్గంగా పెట్టగలం. కానీ అది మీరంతా కలిసి కూర్చుంటే చేయగలరు. కానీ నా ఒక్కడి మీద పడేస్తే నేను కేవలం అర్జీల్లో మునిగిపోతాను, రాత్రి మూడలో పట్టుకుని దానిలో ఏదైనా జరుగుతుంది కానీ పనులు జరగవు. ఒక పద్ధతి ప్రకారం జరగాలి. నేను మీకు పోస్ట్ కూర్చున్నట్టు చెప్పాను. దీనిలో ఎక్కడ కూడా అతిశయోక్తి లేదు, అబద్ధం లేదు. ఇంకో పద్ధతి, ఇంకో బెటర్ మెథడ్ ఉందంటే మనం చేద్దాం. ఇలా కాదంటే ఇంకో రకమైన పద్ధతి చేద్దామంటే చేద్దాం. కాబట్టి ఈవేళ నేను కోరేది ఏంటంటే ప్రతి శాఖ వారు కూడా ఇక్కడ అధికారుల్ని క్లుప్తంగా ప్రస్తుతం వారి బడ్జెట్, వారికి ఈ సంవత్సరం ఖర్చు పెట్టడానికి ఎంత డబ్బు వారికి ఉంది అనుమతి, ఏమేం చేపడుతున్నారు, ఇప్పుడు ఈ సమస్యల్ని మన సమస్యలు వారు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఈ పరిష్కారం కోసం వారు ఏ రకంగా వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. వారికి అనుభవం ఉన్నది, యంత్రాంగం వారి దగ్గర ఉన్నది, మనకు లేని సమాచారం వారి దగ్గర ఉంది, మనకు తెలిసింది కొంతే. కాబట్టి వారు కనుక వారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏ రకంగా చేస్తామన్నది మనకు తెలియజేసినట్టయితే మనకు ముందు అక్కడి నుంచి మన కూడా మనకు అర్థమవుతుంది. వారి సమస్యలు వారు చేస్తున్నది మనకు అర్థమైతే ఆ తర్వాత శాఖ వారీగా ఈ డేటా అంతా కూడా వారికి ఇచ్చే ఏర్పాటు చేయటం, ఇక్కడ ప్రతి డివిజన్ వారీగా కొన్ని సమస్యలు మీరు లేవనెత్తే మచ్చుకి అన్ని